హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్కామ్ చేసిన డబ్బుల్ని జ్యోత్స్న అకౌంట్లో నుంచి మార్చేసి జ్యోత్స్నకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప శివనారాయణ ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక దీప సుమిత్రకి టిఫిన్ వండి తీసుకువెళ్ళి అమ్మా లేవండమ్మా అని అంటూ నిద్ర లేపుతుంది. అప్పుడు ఇక సుమిత్ర నిద్ర లేచి అప్పుడే వచ్చేసావేంటి దీప, ఈరోజు తొందరగా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, ఉదయమే మీకు ఇచ్చే ట్యాబ్లెట్లు ఉన్నాయి కదా, త్వరగా టిఫిన్ తిని వేసుకుంటారని వచ్చేసాను అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక సుమిత్ర అయితే, ఎందుకమ్మా నువ్వు అసలే వట్టి మనిషి కూడా కాదు, పొద్దున్నే వచ్చేస్తావు ఎందుకు అని అడుగుతూ ఉంటే, పర్వాలేదమ్మా, నీకన్నా నాకేమీ ఎక్కువ కాదులే, ముందు లేచి బ్రష్ చేసుకునండి, టిఫిన్ చేద్దురు కానీ అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక ట్యాబ్లెట్స్ కూడా వేసేస్తుంది టిఫిన్ చేశాక. సుమిత్ర హాల్లో కూర్చొని ఉంటుంది. అలా హాల్లో కూర్చొని ఉన్న సుమిత్ర దగ్గరికి దశరథ వచ్చి, ఏంటి సుమిత్ర, ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మాట వినిపించుకోవు, నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి టిఫిన్ చేసి నువ్వు ట్యాబ్లెట్లన్నీ కూడా వేసుకోవాలని చెప్పాను కదా, అర్జెంటు పని మీద బయటికి వెళ్తున్నాను కూడా అన్నాను, లేకపోతే నేనే ఇచ్చేవాడిని ట్యాబ్లెట్స్ అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక లేదండి, నేను టిఫిన్ చేశాను, ట్యాబ్లెట్లు వేసేసుకున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అవునా, అయితే చాలా తొందరగానే నీ పనులు కానిచ్చేసావు అని అంటూ ఉంటే, నేను కాదండి, దీప పొద్దున్నే వచ్చేసింది, నన్ను లేపి బ్రష్ చేసుకునేదాకా నన్ను పట్టుకొని తినేసింది, టిఫిన్ పెట్టి తర్వాత ట్యాబ్లెట్లు కూడా ఇచ్చింది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే ఇక నిజంగా దీప లాంటి కూతుర్ని వాళ్ళెవరో తెలియదు కానీ దూరం చేసుకున్నందుకు వాళ్ళు చాలా దురదృష్టవంతులు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే మీరు చెప్పేది నిజమేనండి, నాకు కూడా దీపని చూస్తే అలాగే అనిపిస్తుంది, తను ఎవరి కూతురో తెలియదు కానీ వాళ్ళ అమ్మా నాన్న దీపని దూరం చేసుకున్నందుకు ఎంతో దురదృష్టవంతులే అని అంటూ ఉంటుంది సుమిత్ర కూడా. అప్పుడే దీప వస్తూ ఆ మాటలు విని, నేనే దురదృష్టవంతురాలమ్మా, మీరు కళ్ళ ముందే ఉన్నారు కానీ అమ్మా నాన్న అని పిలవలేని పరిస్థితిలో ఉన్నా ఎంతో దురదృష్టవంతురాల్ని అని దీప అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే, బెడ్ కాఫీ తీసుకురా దీప అని అంటూ సోఫాలో కూర్చొని పేపర్ చూస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ మమ్మీ అని అంటూ ఉంటే అప్పుడే ఇక దశరథకి చాలా కోపం వస్తుంది. పేపర్ తీసుకొని ఇక వెంటనే విసిరి కొడతాడు. దాంతో ఇక జ్యోత్స్న అయితే, ఏమైంది డాడీ అని అడుగుతూ ఉంటే, ఏమైందని అడుగుతావేంటి, అసలు నీకు బుద్ధుందా, నిద్ర లేచి అది కూడా బ్రష్ చేసుకోకుండా వచ్చి బెడ్ కాఫీ అంటున్నావు, ఎదురుగా మీ అమ్మ ఉంది, కనీసం అమ్మకి ఆరోగ్యం బాగోలేదు కదా, టిఫిన్ చేసావా, ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని కూడా నువ్వు అడగలేకపోతున్నావు అని అంటూ ఉంటాడు దశరథ. నేనెందుకు అడగాలి డాడీ, నేనెందుకు అడగాలి, నువ్వే కదా గదిలోకి రావద్దని, అసలు మీ అమ్మ దగ్గరికి నువ్వు రావద్దని చెప్పి నాకు ఆంక్షలు పెట్టారు, ఇప్పుడు నేను మమ్మీని క్షేమ సమాచారాలు అడిగితే ఇంకెన్ని ఆంక్షలు పెడతారో, హాల్లో కూడా రావద్దంటారని నేను అనలేదు, నేను తనని పట్టించుకున్నట్టే ఉన్నాను, లేకపోతే బెడ్రూమ్లో నుంచి ముందు లేచొచ్చి ఇక్కడెందుకు కూర్చుంటాను, మమ్మీ నా ముందుంది కదా, తను మాట్లాడకపోయినా నేను ముందే ఉన్ని తనని చూస్తున్నాను కదా అనుకొని ఆనందంగా ఇక్కడ కూర్చున్నాను అని అంటూ జ్యోత్స్న అయితే చాలా ఫాస్ట్గా కథ అయితే అల్లేస్తుంది. అప్పుడు ఇక అంటూ ఉంటాడు దశరథ. అయితే నేనెందుకు నిన్ను ఆ గదికి రావద్దన్నాను నీకు తెలుసు, సుమిత్రకి బాగా తెలుసు, కాబట్టి ఇక్కడే కుదురుగా కూర్చో అని అంటూ ఉంటాడు జ్యోత్స్నని. దశరథ అయితే అప్పుడే జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి తను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటికి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత వచ్చేసరికి హారిక అయితే హాల్లో కూర్చొని ఉంటుంది. ఇక డాక్టర్ హారికని చూసి షాక్ అయిపోతూ, మళ్ళీ ఈ డాక్టర్ వచ్చిందేంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతూ ఉంటే, నేను నా పేషెంట్ని చూడ్డానికి వచ్చాను, మీ గురించి కాదులేండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నతో. అప్పుడు ఇక దశరథ అయితే, డాక్టర్ నేనే మిమ్మల్ని వచ్చి కలవాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. ఎందుకు దశరథ గారు అని అంటూ ఉంటే, ఏం లేదు డాక్టర్, మా జ్యోత్స్నకి మరొకసారి మీరు టెస్టులు చేయండి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే డాక్టర్ అయితే నమస్కారం పెట్టి, మీరేం అడిగినా చేస్తాను సార్, కానీ ఈ జ్యోత్స్న విషయంలో మాత్రం నేను అస్సలు కూడా ముందుకు అడుగు వేయలేను అని అంటూ ఉంటుంది.
ఆ మాటలు విని దశరథ అయితే మీరు ఎందుకు ఎలా అంటున్నారో నాకు తెలుసు. ఆ రోజు జ్యోత్స్న మిమ్మల్ని తప్పు పెట్టి అనుమానించింది, అందుకనే మీరు అలా మాట్లాడుతున్నారు. కానీ నేను నమ్మకంగానే చెప్పాను కదా, ఒకవేళ జ్యోత్స్న అన్నట్టు ఎక్కడైనా పొరపాటు జరిగితే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకని మరోసారి టెస్ట్ చేయండి అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని జ్యోత్స్న షాక్ అయిపోతూ నేను ఈవేళ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకోను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే సరే దశరథ గారు, ఒకవేళ మళ్ళీ టెస్ట్ చేయించుకునే మీకు అవకాశం కుదిరితే హాస్పిటల్కి తప్పకుండా రండి. నేను మాత్రం జ్యోత్స్నలాగా ప్రవర్తించను. నేను మాత్రం చాలా ఉందాగానే ప్రవర్తిస్తాను. పెద్దవాళ్ళ ముందు ఎలా ఉండాలో ఎలాగ నడుచుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటూ అక్కడి నుంచి డాక్టర్ అయితే వెళ్ళిపోతుంది. అలా డాక్టర్ వెళ్ళిన తర్వాత చూడు జ్యోత్స్న, నువ్వు కంపల్సరీ టెస్టులు చేయించుకోవాల్సిందే. మీ మమ్మీకి నువ్వు బోన్ మ్యారో ఇవ్వాలి. ఆ సంగతి మర్చిపోయి నువ్వెందుకో ప్రతిసారి కూడా ఆందోళనగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు తప్పకుండా ఇప్పుడు టెస్టులు చేయించుకోవాల్సిందే. డాక్టర్ గారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఈసారి దగ్గరుండి నేనే ఆ టెస్టులు ఎలా పంపిస్తున్నారో ఏంటో క్లియర్గా చూసుకుంటాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఈసారి తేడా రాకుండా చూసే బాధ్యత నాదే, మరోసారి టెస్ట్ చేయించుకో అని అంటూ ఉంటే సరే అని అంటూ జ్యోత్స్న అయితే ఒప్పుకుంటుంది. అప్పుడు ఇంకా ఇంటికి పిలిపిస్తాడు బ్లడ్ టెస్ట్ అతన్ని దశరథ. బ్లడ్ కూడా తీసుకుంటారు. తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న, ఈ రిపోర్ట్స్ రావడానికి కనీసం 3-4 రోజులు పడుతుంది. అప్పుడే ఇక నిజం బయటపడుతుంది. నిజం బయటపడకుండా ఉండాలంటే నేనే పారిపోవాలి, నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. తర్వాత ఇక పారిజాతంతో తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నానని చెప్పి అంటుంది. ఎలాగో ఒట్టి చేతులతోనే ఫోన్ పట్టుకొని వెళ్తాను కదా, అలా మాట్లాడుకుంటూ రోడ్డు మీదకైతే వచ్చేస్తాను. అప్పుడు ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి జంప్ అయిపోతాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఒసే జ్యోత్స్న, ఇప్పటికిప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఎలా బ్రతుకుతావే? ఎందుకు వచ్చింది ఈ గొడవ? సర్దుమనగాలంటే కనీసం 3 నెలలన్నా పడుతుంది. అప్పుడు దాకా ఎక్కడుంటావు, ఏం తింటావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే అటువైపుగా వెళ్తున్న కార్తీక్ అయితే జ్యోత్స్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని మొత్తానికి ప్లాన్ బాగానే చేసింది. తన ప్లాన్ వర్కౌట్ అవ్వకుండా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అయితే తర్వాత ఇక జ్యోత్స్న అయితే నా దగ్గర కోట్ల డబ్బు ఉంది, నీకు తెలుసు కదా గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కోట్ల డబ్బు ఎక్కడిదే అని అనగానే, కోట్ల డబ్బు ఎక్కడిదంటావేంటి గ్రాని? మనం కంపెనీలో స్కామ్ చేశాను కదా, ఆ డబ్బు వేరే అకౌంట్లో ఉంది. ఆ అకౌంట్లో నుంచి డబ్బు వాడుకుంటూ ఉంటాను. తర్వాత మమ్మీకి కోలుకోకుండా తను పైకి పోయిన తర్వాత తిరిగి వస్తాను అని జ్యోత్స్న నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. వామ్మో, నిన్ను చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది. అసలు డబ్బు కోసం మరీ ఇంత దిగజారిపోవాలా అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు నేర్పిందే కదా గ్రాని, ఎక్కడికి పోతుంది నాకు, అందుకనే నాకు ఇంత పిచ్చి పట్టింది. ఒకవేళ టెస్టులు మళ్ళీ ఈసారి నెగిటివ్ వస్తే మాత్రం నేను ఇంటి వారసురాలని వాళ్ళు కాదని తెలుసుకుని డెఫినెట్గా ఒప్పుకుంటారు. మళ్ళీ ఇంకా టెస్టులు చేయించే అవకాశం ఉంది. ముఖ్యంగా DNA టెస్ట్కి వెళ్తే అప్పుడు అడ్డంగా మనము దొరికిపోతాము. అందుకనే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. చూడు, రేపే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఈలోగా నువ్వు ఈ విషయాన్ని ఎవరికైనా లీక్ చేసావో బాగోదు చెప్తున్నా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం, ఏమోనే, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిన మరుక్షణమే మీ తాత వచ్చి పారిజాతం జ్యోత్స్న ఎక్కడా అని నన్నే అడుగుతారు. అప్పుడు నన్నే సమాధానం చెప్పమంటావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే నాకు తెలియదండి, నేను అసలు జ్యోత్స్నని చూడలేదు అని నువ్వు 4 సెంటిమెంట్ డైలాగులు కొట్టం సరిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఏమోనే, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతం. ఇంతలో కార్తీక్ వాళ్ళ మాటలు విని కొట్టేసిన డబ్బుతో జల్సాగా 3 నెలలు ఎక్కడికైనా వెళ్ళి షికార్లు కొడదామనుకుంటున్నావు కదా, ఇప్పటి వరకు నువ్వు కొట్టేసిన డబ్బులు ఎక్కడున్నాయా ఏంటా అని ఎప్పుడు వాటిని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తాను. ఏ డబ్బుల్ని చూసైతే నేను బయటికి వెళ్ళినా బ్రతకగలను అంటూ విర్రవీగుతూ పొగరుగా మాట్లాడుతున్నావు, ఆ డబ్బు నీకు లేకుండా చేస్తాను.
చూస్తూ ఉండు, ఏం చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప అయితే బావా అంటూ అక్కడికి వస్తుంది. ఇక వచ్చిన తరువాత ఏంటి మర్దలా, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బావా, నాకెందుకో కాశీ నిజంగానే మారిపోయాడా అని డౌట్ అయితే కొడుతుంది అని అంటూ ఉంటే ఏంటి ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏం లేదు బావా, అసలు తనలో ఏ మార్పు రాలేదో అని నేను అనుకుంటున్నాను. కేవలం జ్యోత్స్నాని అక్కడికి పంపించింది కాశీనని నాకు అనుమానంగా ఉంది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ అయితే అసలు నీ అనుమానానికి ఎలా పునాది పడిందో అది చెప్పు అని అడుగుతూ ఉంటాడు. నేను ఉదయం తెల్లవారుజామునే బయట ముగ్గు వేద్దామని వస్తున్నాను. అప్పుడే కాశీ అయితే అప్పటికే నిద్ర లేచి జ్యోత్స్నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పినట్టే నేను ఇంట్లోకి వచ్చేసానక్క. తర్వాత మళ్ళీ మా మాంగారిని స్వప్నని ఎలాగైనా సరే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళేలా చేస్తాను అని అంటూ ఉన్నాడు. అప్పుడే అనుకున్నాను అసలు కాశీ మారలేదో, కేవలం జ్యోత్స్న చెప్పిందని ఏదో నాటకం ఆడడానికి వస్తున్నాడు. మావయ్య గారి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను అని అంటున్నాడు. అసలు ఏం జరగబోతుందో తెలియడం లేదు అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే కార్తీక్ అయితే ఇక అనుమానం అయితే వస్తుంది. అంటే ఇప్పుడు కాశీని స్వప్న దగ్గరికి పంపిస్తే అక్కడ ఉన్న అకౌంట్స్ తాలూకు ఫైలు పెన్ డ్రైవ్ మళ్ళీ తన చేతికి తెచ్చుకోవాలని జ్యోత్స్న ప్లాన్ చేస్తున్నట్టుంది. కాశీ ఎందుకు ఇలా తయారయ్యాడు, జ్యోత్స్న మాటని ఎందుకు పూర్తిగా నమ్ముతున్నాడు, జ్యోత్స్న వైపే ఎందుకు నిలబడుతున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప అయితే చెప్తూ ఉంటుంది. అదే బావా, ఏదో ఒకటి చెయ్యి. మళ్ళీ కాశీ మారలేదని, జ్యోత్స్నతోనే చేతులు కలుపుతున్నాడని, జ్యోత్స్న మాటే వింటున్నాడని స్వప్న ఒకవేళ కాశీ స్వప్న దగ్గరికి వెళ్తే స్వప్న తెలుసుకుంటే మాత్రం ఈసారి అస్సలు కూడా క్షమించదు అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే శ్రీధర్కి మాట్లాడాలని ఫోన్ చేస్తాడు. శ్రీధర్ అయితే వస్తాడు. ఇద్దరు బయట అయితే కలుస్తారు. జ్యోత్స్న స్కామ్ చేసి కొట్టేసిన డబ్బుల్ని వేరే అకౌంట్లోకి వేసుకుంది మాస్టారు. ఆ డబ్బుల్ని చూసుకొని ఇంకా విర్రవీగుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఆ డబ్బుల్ని ఎలాగైనా మన కంపెనీ అకౌంట్లోకి వచ్చేలా చెయ్యాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు ఇక శ్రీధర్ అయితే అది ఈజీయే, కానీ జ్యోత్స్న సెల్ ఫోన్ ఉండాలి కదా, ఆ ఫోన్ ద్వారా మనం ఆ అకౌంట్లో నుంచి కంపెనీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యేలా చెయ్యొచ్చు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడు ఇక శ్రీధర్ అన్న మాటలకి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా చేయాలి మాస్టారు, తన ఫోన్ తీసుకున్న తర్వాత ఏం చెయ్యాలి అని అన్నీ కూడా అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే శ్రీధర్ని. ఏంట్రా, నాకన్నా నీకే బాగా తెలుసు కదా, నన్ను అడుగుతావేంటి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఏం లేదు మాస్టారు, నాకు తెలుసు, కానీ మీకు ఇంకా అనుభవం ఎక్కువ ఉంటుంది కదా ఇలాంటి వాటిల్లో, అందుకని అడుగుతున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. జ్యోత్స్న ఫోన్లో నుంచి కంపెనీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తే ఇక మనం విజయం సాధించినట్టే, ఇక జ్యోత్స్న ఆటలు సాగవు అని అంటూ ఉంటాడు శ్రీధర్. తర్వాత ఇక జ్యోత్స్న ఫోన్ని మన చేతికి తీసుకొచ్చే ఒక వ్యక్తి ఉంది అని అంటూ ఉంటే ఎవరా వ్యక్తి అని శ్రీధర్ అడగంగా ఇంకెవరు మన పారునే అని చెప్తూ ఉంటాడు కార్తీక్. పారిజాతం అత్తయ్య గారు జ్యోత్స్న ఫోన్ తీసుకొచ్చి నీ చేతిలో ఎందుకు పెడతారా, మరి నువ్వు కాకపోతే నువ్వు అని అంటూ శ్రీధర్ అనడంతో తీసుకొస్తుంది మాస్టారు, ఖచ్చితంగా తీసుకొస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ అన్న మాటలకి జ్యోత్స్న ఫోన్ నీ చేతికి వస్తే ఖచ్చితంగా మనం ఆ డబ్బుని మన కంపెనీ అకౌంట్లోకి మార్చేయచ్చు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంకా పారిజాతం దగ్గరికి వస్తాడు. పారిజాతం దగ్గరికి వచ్చి, పారు, నీ కొడుకు ఎక్కడున్నాడో నువ్వు తెలుసుకోవాలంటే మనకి ఒక గట్టి ఆధారం దొరకాలి, ఆ ఆధారమే జ్యోత్స్న ఫోను అని అంటూ ఉంటాడు పారిజాతంతో. అప్పుడే ఇక పారిజాతం అయితే జ్యోత్స్న ఫోన్తో దాసు ఎక్కడున్నాడో ఎలా కనిపెడతాంరా అని అడుగుతూ ఉంటుంది. పారిజాతం, ఎందుకు కనిపెట్టలేము బారు, ఒకసారి తను ఎవరితో మాట్లాడుతుందో, ఏ నెంబర్ నుంచి పదే పదే జ్యోత్స్నకి ఫోన్ వస్తుందో మొత్తం ఎంక్వైరీ తీస్తే ఖచ్చితంగా మనం
దాసు మావయ్య ఎక్కడున్నాడో కనిపెట్టొచ్చు అంటాడు కార్తీక్. అప్పుడే పారిజాతం అయితే, అవునరా, ఒక నెంబర్ అయితే జ్యోత్స్నాకి ప్రతిసారి ఫోన్ చేస్తున్నారు. తన ఫ్రెండ్ అని, ఏదో లవ్లో ఉందని, సమస్య తీరుస్తున్నామని చెప్పింది తప్ప అంతకు మించి నాకేం తెలీదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న, నీకు అబద్ధం చెప్పింది పారు. అసలు తను ప్రతిసారి ఒకరికి ఫోన్ చేసి వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడుతుందంటే ఏదో ఉంది. నువ్వు ఎలాగైనా జ్యోత్స్న ఫోన్ తీసుకురా, నేను చెక్ చేస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్. దాంతో కార్తీక్ మాటలు వినేసి పారిజాతం అయితే జ్యోత్స్న గది దగ్గరికి వెళ్తుంది. అప్పుడే జ్యోత్స్న అయితే స్నానం చేయడానికి వెళ్ళడంతో ఫోన్ అయితే రూమ్లోనే ఉండిపోతుంది. ఇక ఫోన్ చూసి పారిజాతం, ఇది స్నానం చేయడానికి వెళ్ళింది, వెంటనే ఫోన్ తీసుకువెళ్ళి కార్తీక్ గడికి ఇవ్వాలి అని పారిజాతం వెనక్కి తిరుగుతుంది. తిరగంగానే కార్తీక్ అయితే ఉంటాడు. రే, నువ్వేంట్రా ఎక్కడికి వచ్చావు అని అంటూ ఉంటే, పర్వాలేదు పారిజాతం, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ని తీసుకొని కార్తీక్ అయితే ఒక నెంబరు ఎక్కించుకుంటాడు. అలా నెంబర్ ఎక్కించుకున్న తర్వాత అప్పుడే, పారు, ఎవరైనా వస్తున్నారేమో చూడు, మళ్ళీ వాళ్ళకి అనుమానం వస్తే మళ్ళీ మనల్ని ఆరా తీస్తారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక పారిజాతం అయితే అంటూ ఉంటుంది, వీడు నిజంగానే దాసు ఎక్కడో కనిపెట్టేసేటట్టే ఉన్నాడు, ఎవరైనా వస్తున్నారేమో చూడాలి అని గుమ్మం దగ్గరే నిలబడి ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే శ్రీధర్నికి లైన్లో పెట్టి బ్లూటూత్ ద్వారా జ్యోత్స్న అకౌంట్లో నుంచి వివరాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు శ్రీధర్కి కూడా వాట్సాప్లో పంపిస్తూ ఉంటాడు. తర్వాత ఇక జ్యోత్స్న అయితే బయటికి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతలో కార్తీక్ అయితే ఇక చాటు మొత్తం డిలీట్ చేసేసి ఫోన్ యథాతథంగా అక్కడ పెట్టేసి, పారు పద వచ్చేస్తుంది జ్యోత్స్న అని బయటికైతే తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చిన తర్వాత, ఏరా నెంబర్ కనిపెట్టావా అని అడుగుతూ ఉంటే, కనిపెట్టాను, ఖచ్చితంగా రేపటిలోగా జ్యోత్స్న బండారం బయటపడుతుంది, దాసు మావిని తను ఎక్కడ దాచిపెట్టినా రేపటిలోగా తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇంతలో ఇక జ్యోత్స్నకి అయితే ఒక రౌడీ ఫోన్ చేస్తాడు. మేడం, అర్జెంటుగా మాకు 1,00,000 రూపాయలు కావాలి మేడం, చాలా అవసరం, మీకోసం ఇంత చేస్తున్నాం కదా అని అంటూ ఉంటే ఇక వెంటనే జ్యోత్స్న అయితే, సరే అకౌంట్లో నుంచి కొడుతున్నాను చూసుకోండి అని జ్యోత్స్న అకౌంట్లో నుంచి ఇక మనీ అయితే కొడుతుంది. అలా మనీ కొట్టిన తర్వాత అది ఫెయిల్డ్ అని అయితే వస్తుంది. ఇదేంటి ఫెయిల్డ్ అని వస్తుంది, దీంట్లో చాలా ఉంది కదా, స్కామ్ చేసిన డబ్బులన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి, మరి ఫెయిల్డ్ అని మనీ లేదని ఎందుకు వస్తుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక మనీని మొత్తం కూడా అకౌంట్ని చెక్ చేసుకొని చూసుకుంటుంది. అకౌంట్లో 0 బ్యాలెన్స్ అయితే ఉంటుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక షాక్ అయిపోతూ, ఇదేంటి 0 బ్యాలెన్స్ అని చూపిస్తుంది, మిగతా బ్యాలెన్స్ ఏమైంది, నేనెవ్వరికి కూడా డబ్బులు ఇవ్వలేదు, మరి నా అకౌంట్లో నుంచి డబ్బులు ఎలా బయటికి వెళ్ళాయి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న తల పట్టుకొని. ఇన్ని రోజులు ఎంతో కష్టపడి నేను దాచుకున్నాను, ఈ దాచుకున్నంతా కూడా ఇప్పుడు కనిపించడం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని ఇక కోపంతో రగిలిపోతూ జ్యోత్స్న అయితే బ్యాంకు కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక కస్టమర్ కేర్ వాళ్ళు అయితే అంటూ ఉంటారు, ఇప్పుడే మేడం మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ కాస్త ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేశారు, ఆ అకౌంట్లోకి వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటే, అసలు నేనేం చేయలేదు, అకౌంట్కి ఎవరు పంపించారో కూడా తెలీదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏమో మేడం, ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది, ఇక ఇది వాళ్ళ డబ్బే అని అంటూ ఉంటాడో అతనైతే. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న తలపట్టుకుంటుంది. జ్యోత్స్న తలపట్టుకొని ఉండగా ఇంతలో పారిజాతం వచ్చి, ఏమైంది అలా ఉన్నావో అని అడుగుతూ ఉంటే, నేను స్కామ్ చేసి కొట్టేసిన డబ్బులన్నీ కూడా నా అకౌంట్లో నుంచి మాయమైపోయాయి, ఎలా మాయమైపోయాయో కూడా తెలియడం లేదు గ్రాని, అసలు ఫోన్ నా దగ్గరే ఉంటుంది, నా ఫోన్ ఎవరు తీసుకోలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే పారిజాతం కార్తీక్ జ్యోత్స్న ఫోన్ని అడగడం అంతా కూడా గుర్తు చేసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం నేను జ్యోత్స్నకి చెప్తే నా పీక నొక్కి బయటికి విసిరేస్తుంది, అందుకని దీనికి ఇప్పుడు ఎటువంటి నిజాలు చెప్పకూడదు
అని అంటూ పారిజాతం అయితే వెనక్కి వచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.